Hello aspirants, welcome to Shivareddy Logics. I am Kasturi. ఈ సెషన్ లో మీకు ప్రీవియస్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అనేవి till October 27th వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సో బిఫోర్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, లైక్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో రైల్వే ఎగ్జామ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది సబ్జెక్ట్ వైజ్ గా. మీకు ఆ సిరీస్ ఇంకా కంటిన్యూషన్ లోనే ఉందండి. మీకు యూట్యూబ్ లైక్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి ఉంది. ఓకే, మీకు ఎస్పెషల్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది బైలింగ్వల్ లో ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి. సో దట్ మీకు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. ఓకే, అండ్ ఆల్సో మీకు ప్రీవియస్ గా జరిగిన 133 షిఫ్ట్స్ నుండి ఈ క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, నౌ అండ్ అదర్ మీకు సపరేట్ గా ఏంటంటే టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఆల్సో రిలేటెడ్ టు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి అలాంగ్ విత్ డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్. 12th edition of 2-day Bengaluru Literature Festival to start on December 2nd అండి. సో ఈసారి బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ అనేది 2023లో ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 2న జరుగుతుంది అనమాట. అండ్ డిసెంబర్ 2న ఇది మనం చూసినట్లయితే ఎన్నో ఎడిషన్ అంటే ఈసారి జరిగేది 12th ఎడిషన్ అండి. అండ్ ఇది 2-day ఈవెంట్ అనమాట. అండ్ పర్టికులర్గా అమాంగ్ నియర్లీ 250 ఆథర్స్ ఈ పర్టికులర్ ఫెస్టివల్కి అటెండ్ అవ్వబోతున్నారు. ఎగ్జాంపుల్ లైక్ మీరు చూసిన చేతన్ భగత్, సో ఇలాంటి వాళ్ళ ఆల్ రిలేటెడ్ బుక్స్ కానివ్వండి. ఓకే, అండ్ ఆథర్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద లిటరేచర్ ఫెస్టివల్ అండి ఇది. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటి అంటే లైక్ ఈ బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, సో దీంట్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఆట గలాటా, ఓకే, ఈ ఫీచర్ చేసుకొని కూడా ఈ పర్టికులర్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇది లిటరరీ ప్రైజ్ అండి. ఓకే, ఆట గలాటా అనేది లిటరరీ ప్రైజ్ అనమాట. that celebrates the outstanding contributions especially to the Indian literature. Okay, so ఇది మనకి 2-day ఈవెంట్ అనమాట. 12th edition డిసెంబర్ 2nd ఈ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే మనకి బెంగళూరులో. నెక్స్ట్, గవర్నమెంట్ గివ్స్ నాట్ టు జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాఖండ్ అండి. సో ఇక్కడ జమ్రాని డ్యామ్ అన్నారు. జస్ట్ లెట్ us లుక్ ఇట్ ద కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఎంత లైక్ ఈ ప్రాజెక్ట్కి ఎంత అమౌంట్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది అండ్ ఆల్సో రిలేటెడ్ టు అండర్ విచ్ యోజన ఆర్ స్కీమ్ ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఉత్తరాఖండ్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనేది లెట్ మీ డిస్కస్ నౌ. సో రీసెంట్గా ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అప్రూవల్ ఇవ్వడం జరిగింది జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఎక్కడ అంటే మనకి ఉత్తరాఖండ్లో. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జమ్రాని అన్నాం, అవునా. సో దిస్ ఇస్ అ విలేజ్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ద గోలా రివర్ అండి. So especially this is a tributary of Ram Ganga river and which is in the Nainital district of Uttarakhand. Nainital district of Uttarakhand. సో ఈ పర్టికులర్ రివర్ పైన మనకి జమ్రాని విలేజ్ లో జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండర్ ఏ స్కీమ్ లో భాగంగా అంటే దట్ మీన్స్ ఏ ప్రోగ్రామ్ లో భాగంగా అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు ప్రధాన మంత్రి సించాయి యోజన అండ్ రిలేటెడ్ టు యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఏఐబిపి ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేయబోతుంది ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కి అంటే దట్ వాస్ నియర్లీ 1,557 crore rupees అమౌంట్ ని ఈ పర్టికులర్ మల్టీపర్పస్ డ్యామ్ కి allocate చేయబోతుందండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు జమ్రాని డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకేనా. నెక్స్ట్, వరల్డ్ పోలియో డే 2023, ప్రపంచ పోలియో దినోత్సవం 2023. సో ఫస్ట్ థింగ్ నేను ప్రీవియస్గా కూడా మీకు చెప్పింది ఏంటంటే ఇంపార్టెంట్ డేస్లో మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి. ఫస్ట్ థింగ్ డేట్, నెక్స్ట్ మూవింగ్ టు ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ ఏదైనా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా యూ కెన్ గో త్రూ ఇట్. సో ఫస్ట్ ఇక్కడ మనం డేట్ చూసినట్లయితే వరల్డ్ పోలియో డే అనేది October 24th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద ఇంపార్టెన్స్ అండి. దేనికి సంబంధించి రిలేటెడ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇన్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద డిసీజ్ కాల్డ్ పోలియో. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. సో October 24th స్పెసిఫిక్గా ఎందుకు కన్సిడర్ చేశారు అంటే 2002లో WHO దట్ ఈస్ యూరోపియన్ రీజియన్ అనేది డిక్లేర్ అయింది. ఏ రీజియన్ గా అంటే దట్ ఈస్ బై ద పోలియో ఫ్రీగా డిక్లేర్ అవ్వడం జరిగింది October 24th. సో అందుకోసమే ఎవ్రీ ఇయర్ October 24th వరల్డ్ పోలియో డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ చెప్పాను కదా దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ పోలియో వ్యాక్సినేషన్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద డిసీజ్. ఓకే, సో దట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వరల్డ్ పోలియో డే.
ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి October 24th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డాక్టర్ ఎస్ జయశంకర్ రీచెస్ బిషెక్ ఫర్ 22nd SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. సో షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కమెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి, లైక్ విత్ ఇన్ 1 to 2 లైన్స్లో వాట్ ఎవర్ యూ నో ద లిటిల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద SCO షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి. సో రీసెంట్గా కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్కి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 2-day ట్రిప్ అనమాట. సో డాక్టర్ ఎస్ జయశంకర్ గారు రిలేటెడ్ టు కిర్గిస్తాన్కి సంబంధించిన విజిట్లో భాగంగానే ఈ SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఈ యొక్క పర్టికులర్ మీటింగ్కి అటెండ్ అయ్యారు. దీంట్లో మేజర్ డిస్కషన్స్ విచ్ వర్ ఆల్ రిలేటెడ్ టు ద డిస్కషన్స్ వెంట్ ఆన్ రిలేటెడ్ టు బ్యాంకింగ్, డిఫెన్స్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ అండి. ఓకే, సో ఈ ఏరియాస్లో డిస్కషన్స్ అనేవి SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్లో జరిగాయి అనమాట. అండ్ ఆల్సో రిలేటెడ్ టు స్ట్రెంథనింగ్ ద డిప్లొమాటిక్ టైస్. ఓకే, సో దట్ అండ్ especially related to the SCO, diplomatic ties between the SCO member countries. So that is all related to the Council of Heads of Government meeting. So recently Dr. S. Jaishankar garu ee meeting ki attend avvadam jarigindi. Idi enna edition andi, that was 22nd edition. Okay, next Indian School of Business Professor Sarang Dio appointed by WHO on its TB advisory body. So recent ga Indian School of Business Professor evaru ante Sarang Dio garu వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అపాయింట్ చేయడం జరిగింది. దేనికి అంటే WHO యొక్క టీబీ అడ్వైజరీ గ్రూప్కి అపాయింట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOకి సంబంధించి కమెంట్ సెక్షన్లో ఒకసారి నాకు మెన్షన్ చేయండి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ యాజ్ వెల్ as హెడ్ క్వార్టర్స్. ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా చెప్పాను మీకు, కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకేని మీరు ప్యారలల్గా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ స్టాటిక్ జీకే. ఎగ్జాంపుల్ ఇక్కడ WHO మనకి కరెంట్ అఫైర్లో ఉందంటే ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ అనేవి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆబ్జెక్టివ్ కూడా చూసుకోండి. ఓకేనా, దట్ మీన్స్ ఎయిమ్, ఎందుకోసము ఆ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే WHO యొక్క టీబీ అడ్వైజరీ గ్రూప్కి సారంగ్ దియో గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ సారంగ్ దియో గారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క ప్రొఫెసర్ అండ్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్లో అండ్ ఆల్సో హెల్త్ కేర్లో ద పర్సన్ వాజ్ వెల్ నోన్. And also related to, now he was appointed as a member of STAG and that was related to Strategic and Technical Advisory Group. Okay, Strategic and Technical Advisory Group of Tuberculosis. Okay, so దీనికి సంబంధించి రీసెంట్గా సారంగ్ దియో గారు అపాయింట్ అవ్వడం జరిగింది as a member in this advisory group. Okay, so that was interlinked with the World Health Organization. Next, Prime Minister Narendra Modi inaugurated 37th edition of National Games in Panaji, Goa. నేను ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో నేషనల్ గేమ్స్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇఫ్ మీరు ఎవరైనా ఆ ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే జస్ట్ గో బ్యాక్ టు ద క్లాసెస్ అండ్ వాచ్ దట్, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా రిలేటెడ్ టు నేషనల్ గేమ్స్. ఓకే, సో ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 37వ ఎడిషన్ అండి, ఈసారి ఎన్నవ ఎడిషన్, 37వ జాతీయ క్రీడల ఎడిషన్ని ప్రధాని మోడీ గారు గోవాలో స్టార్ట్ చేయడం, ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఇది గోవాలో ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ గేమ్స్ అనేది హోస్ట్ చేస్తుంది. ఓకే, గోవా అనేది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఆల్సో రిలేటెడ్ టు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ అనేవి అండ్ ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి అంటే October 26th స్టార్ట్ అయ్యాయండి. అండ్ దాట్ విల్ బి గోయింగ్ టు రన్ అంటిల్ November 9th అండి. ఎప్పటి వరకు November 9th, October 26th నుండి November 9th వరకు నేషనల్ గేమ్స్ అనేవి పనాజీ గోవాలో హోస్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇది 37th ఎడిషన్ ఈసారి జరుగుతున్న నేషనల్ గేమ్స్. అండ్ నియర్లీ ఇందులో చూసుకున్నట్లయితే మనకి 10,000 అథ్లెట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఓకేనా, సో రీసెంట్గా నరేంద్ర మోడీ గారు వీటిని ఇనాగరేట్ చేశారు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి పనాజీ గోవాలో అంటే ఏ స్టేడియంలో అంటే దట్ ఈస్ ఇన్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ October 26th స్టార్ట్ అయ్యాయి. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి అంటే November 9th వరకు ఈ స్పోర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, ఈ ఈవెంట్ అనేది. నెక్స్ట్ వన్, Prime Minister Narendra Modi inaugurated the 7th edition of Indian Mobile Congress in New Delhi అండి. ఏంటండి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ IMC. దీనికి సంబంధించి ఈసారి 2023లో ఎన్నో ఎడిషన్ ప్లేస్ చేసుకుంటుంది అంటే 7th ఎడిషన్ ప్లేస్ చేసుకుంటుంది.
మరి ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది ఎందుకోసం కండక్ట్ చేస్తున్నారు? దిస్ వాజ్ ద ప్రెస్టీజియస్ ఈవెంట్ అండి. ఎస్పెషల్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బ్రాట్ టుగెదర్ ద ఫిగర్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద telecommunication industry, okay, especially from the telecommunication industry, and also to discuss the vital issues related to the innovation and to promote innovation. Okay, that was the main objective to conduct this Indian Mobile Congress. Okay, and recent ga 7th edition అనేది ప్లేస్ చేసుకుంది. సో ఈవెన్ ఎక్కడ అండి, దట్ ఈస్ విత్ న్యూ ఢిల్లీ. ఓకే, సో రీసెంట్గా మనకి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ని ఇనాగరేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. 7th edition 2023, అండ్ ఎస్పెషల్లీ విచ్ ఇస్ ఫోకసింగ్ అండ్ బ్రింగింగ్ టుగెదర్ ద టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. ఓకేనా, అండ్ ఈవెన్ ఇందులో లైక్ చూసుకున్నా కూడా మనకి ఏఐకి సంబంధించి అండ్ 5G+, సో ఈ ఏరియా సంబంధించి అండ్ ఆల్సో ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్తో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 7th edition అనేది ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ దీంట్లో లైక్ ఈవెన్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, 5G+ టెక్నాలజీ, సో వీటి గురించి మేజర్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. EU and India, European Union and India conduct the maiden joint naval exercise in the Gulf of Guinea అండి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా. ఓకే, సో ఏ ఎక్సర్సైజ్, వెదర్ ఇట్ ఈస్ అ నావల్ ఆర్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ నావల్ ఎక్సర్సైజ్. ఫర్ ద ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ ఇంకా ఇండియా కండక్ట్ చేసిన ఫస్ట్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అండి. ఏ రీజియన్లో అంటే గల్ఫ్ ఆఫ్ గునియాలో ఈ పర్టిక్యులర్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా, అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఏ రోజున అంటే October 24, 2023. ఓకే, సో ఈ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అనేది గల్ఫ్ ఆఫ్ గునియాలో యూరోపియన్ యూనియన్ ఇంకా ఇండియా అనేది కండక్ట్ చేశాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ కొలాబరేటివ్ యాక్టివిటీస్ అన్ని కూడా లైక్ ఈ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఎస్పెషల్లీ ఫోకసింగ్ అండ్ హైలైటింగ్ దేనిపైన అంటే ద డైనమిక్ నేచర్ ఆఫ్ EU అండ్ ఇండియా కోఆపరేషన్ ఎస్పెషల్లీ ఇన్ ద రిలమ్ ఆఫ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండి. ఏ సెక్టార్ని ఫోకస్ చేస్తూ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ ఇండియన్ నావల్ షిప్ దట్ ఈస్ INS సుమేధా ఈ పర్టిక్యులర్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇండియన్ నావల్ షిప్ సుమేధా EU అండ్ ఇండియా కండక్ట్ చేసిన మేడెన్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్లో ఇండియన్ నేవీ నుండి INS సుమేధా అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ రీజియన్లో అంటే ఇన్ ద గల్ఫ్ ఆఫ్ గునియా. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ బై యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా, అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా. నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది ఏ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తాయి అంటే విచ్ వాజ్ కోలెడ్ బై యునెస్కో అండ్ యాజ్ వెల్ as కోఆర్డినేటింగ్ కౌన్సిల్. ఓకే, CC, కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఆడియో విజువల్ అచీవర్స్ అసోసియేషన్ అండి. సో విచ్ వాజ్ కోలెడ్ బై యునెస్కో అండ్ యాజ్ వెల్ as CCAA. ఓకే, అండ్ దెన్ ఏ రోజున వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది సెలబ్రేట్ చేస్తారు అంటే విచ్ ఈస్ ఆన్ October 27. ఏ రోజున October 27న వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టు పే ద హోమేజ్ అండి. దేనికి సంబంధించి డెడికేటెడ్ టు ఆడియో విజువల్ ప్రొఫెషనల్ లైక్ ప్రిజర్వింగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఈ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్కి సంబంధించి. ఓకే, అండ్ వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది ఏదైతే ఉందో సో ఇది యాక్చువల్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 21st జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యునెస్కో. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది October 27న సెలబ్రేట్ చేయాలి అని డెసిషన్ రావడం జరిగింది. అండ్ ఈసారి 2023లో ఆడియో విజువల్ హెరిటేజ్ యొక్క థీమ్ ఏంటి, ఈ పర్టికులర్ డే యొక్క థీమ్ ఏంటి అంటే విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు యువర్ విండో టు ద వరల్డ్ అండి. ఏంటది? యువర్ విండో టు ద వరల్డ్. దిస్ వాజ్ అ థీమ్ ఆఫ్ వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్. సో అది ఎప్పుడంటే మనకి October 27 సెలబ్రేట్ చేశారు. 2023లో కన్సిడర్ చేసిన థీమ్ ఏంటి అని అంటే యువర్ విండో టు ద వరల్డ్ అనేది 2023 థీమ్. ఓకే, సో నేను చెప్పాను కదా ప్రీవియస్గా కూడా ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్ వస్తే మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ డేట్, ఆబ్జెక్టివ్, థీమ్. These were the most important areas you have to go through the concept called important days. Okay, and now moving to the questions. So these were the questions for you guys, so you need to answer in the comment section. Okay, now when is United Nations World Development Information Day celebrated every year? 24th October, 25th October, 26th October or 27th of October.
మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేకి సంబంధించిన కాన్సెప్ట్ని. ఓకే, అండ్ క్వశ్చన్స్లో ఏంటంటే మీకు ఆల్రెడీ కవర్ అయిన కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అనేవి, దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి ఎన్ని డిఫరెంట్ విధాలుగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఓకే, అండ్ ఆల్సో ఒక వన్ పర్టికులర్ కాన్సెప్ట్, సపోజ్ ఇంపార్టెంట్ డేస్, లేదంటే మనకి స్కీమ్స్ ఆర్ ఎల్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ మీ ఎగ్జామినేషన్స్లో ఎలా అడిగారు, సో వాటిని బేస్ చేసుకుని ఇక్కడ మీకు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనకి కాన్సెప్ట్స్లో కవర్ అవ్వని ఏవైనా లైక్ ఎవ్రీ డైలీ కరెంట్ అఫైర్స్లో మనం కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాం, ఒకవేళ దాంట్లో ఏవైనా కాన్సెప్ట్స్ కవర్ అవ్వలేదు, మిస్ అయ్యాయి అంటే ఇక్కడ నేను మీకు క్వశ్చన్స్ బేస్డ్ లైక్ క్వశ్చన్స్ మోడల్స్లో మీకు ఈ కాన్సెప్ట్స్ని కవర్ చేయడానికి న్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు కన్వీనియంట్గా ఉంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. లేదు ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలియట్లేదు, కాన్సెప్ట్స్ కొత్తగా ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి అంటే మీరు కమెంట్స్లో ఆన్సర్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఆ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్, who has been made the new head coach of the Indian women's cricket team అండి. అమల్ మస్మూదర్, రమేష్ పోవర్, నిఖిల్ చోప్రా, అజయ్ జడేజా. సో రీసెంట్గా న్యూ హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్కి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్కి న్యూ హెడ్ కోచ్ అపాయింట్ అయ్యారు. మరి అది ఎవరు అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, Airbus has tied up with which IIT to boost talent development in the Indian aerospace sector. ఓకే, ఇండియన్ ఏరోస్పేస్ సెక్టర్ డెవలప్మెంట్కి సంబంధించి రీసెంట్గా ఎయిర్బస్ అనేది ఒక ఐఐటితో లైక్ టైఅప్ అవ్వడం జరిగింది అనమాట. సో అది ఏ ఐఐటి అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ ఆర్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్, హూ విల్ ఇనాగరేట్ ఇండియాస్ ఫస్ట్ రీజనల్ రైల్ ర్యాపిడెక్స్. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాము ర్యాపిడెక్స్కి ప్రస్తుతం ఇచ్చిన నేమ్ ఏంటండి, దట్ వాస్ నమో భారత్. ఓకే, సో రీసెంట్గా నేమ్ అనేది నమో భారత్గా చేంజ్ అయింది, బట్ ప్రీవియస్గా అయితే ర్యాపిడెక్స్ అని, ఆల్సో ఇట్ ఈస్ నోన్ as ర్యాపిడెక్స్, దట్ వాస్ ఇండియాస్ ఫస్ట్ రీజనల్ రైల్ అనేది ప్రీవియస్గా డిస్కస్ చేసాము. సో ఆప్షన్స్కి వెళ్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఆర్ అనురాగ్ ఠాకూర్. Who was elected as the Speaker of the House of Representatives in the United States recently? Mike Johnson, Kevin McCarthy or Joe Biden, Donald Trump. ఏమన్నారు? స్పీకర్ ఆఫ్ ద హౌస్ అండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ రీసెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మీకు కరెంట్ అఫైర్ ఇంటర్లింక్డ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? అండ్ ఈ ఆన్సర్ని కమెంట్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్స్ ఇఫ్ యూ మూవ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్స్ ఇక్కడ, సో జస్ట్ ఒకసారి నేను రివైజ్ చేస్తాను చూడండి, ఎందుకంటే బేసిక్గా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఏ ఏరియాస్ నుండి అంటే, ఫస్ట్ థింగ్ జమ్రాని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాఖండ్కి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది లైక్ లొకేషన్ బేస్డ్గా అడగొచ్చు, లేదంటే న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగాలి అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎంత అమౌంట్ అలొకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్, లేదు అంటే ఇది ఏ ప్రోగ్రామ్లో భాగంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఉత్తరాఖండ్లో అని. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఆ ప్రోగ్రామ్ గురించి కూడా, సో జస్ట్ రివైజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ లెట్ టు ద వరల్డ్ పోలియో డే. సో వరల్డ్ పోలియో డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, లేదంటే అది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? సింపుల్గా డేట్ పైన క్వశ్చన్ రావాలి అంటే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని రావచ్చు మీకు. నెక్స్ట్, ఇక్కడ మీకు లైక్ రీసెంట్గా డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నారు కదా. సో దీంట్లో మీకు ఎస్సీఓకి సంబంధించి స్టాటిక్ పార్ట్గా క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే కరెంట్ అఫైర్గా అడగాలి అనుకుంటే ఇది ఎన్నో ఎడిషన్ ఆఫ్ మీటింగ్ అని కూడా క్వశ్చన్స్ రావచ్చు ఎడిషన్ పైన. సో అది 22nd ఎడిషన్ ఆఫ్ ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. ఓకే, నెక్స్ట్, సో దీంట్లో మీకు లైక్ టీవీ అడ్వైజరీ గ్రూప్కి సారంగ్ దియో గారు అపాయింట్ అయ్యారు అన్నాము. మేబీ కరెంట్ అఫైర్ కంటే ఎక్కువగా మిమ్మల్ని ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే WHO గురించి క్వశ్చన్స్ రావచ్చండి, లైక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి. నెక్స్ట్, ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుండి మీరు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే నేషనల్ గేమ్స్ అనేవి ఏ స్టేట్ ఈసారి హోస్ట్ చేసింది అని. ఓకే, దట్ వాస్ గోవా. అండ్ ఎన్నోవ ఎడిషన్ అంటే 37th ఎడిషన్. ఓకే, అండ్ ఎప్పటి నుండి ప్లేస్ అయ్యి అంటే October 26th నుండి November 9th వరకు నేషనల్ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్. సో ఎస్పెషల్లీ వీటికి సంబంధించి ఏంటంటే ఎడిషన్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 7th ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అని. ఓకే, దట్ వాజ్ ఇన్ న్యూఢిల్లీ. నెక్స్ట్, EU అండ్ ఇండియా ఇది ఫస్ట్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ కాబట్టి మేబీ రీజియన్ అడగొచ్చు మిమ్మల్ని, ఏమని? యూరోపియన్ యూనియన్ ఇండియా అనేది జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిన రీజియన్ ఎక్కడ? ఓకే, దట్ ఈస్ ఇన్ గల్ఫ్ ఆఫ్ గునియా.
అండ్ లేదంటే ఇండియన్ నేవీ నుండి ఏ నావల్ షిప్ ఇందులో పార్టిసిపేట్ చేసింది అంటే ఐఎన్ఎస్ సుమేధ. ఓకే, సో ఈ ఏరియాలో కూడా క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్. ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది ఏ రోజు సెలబ్రేట్ చేశారు, లేదంటే ఏ ఆర్గనైజేషన్స్ వీటిని కండక్ట్ చేసింది అని. దట్ వాస్ బై ద కోఆర్డినేటింగ్ కౌన్సిల్. ఇక్కడ చూసారు కదా, సిసిఏ, కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఆడియో విజువల్ అచీవ్స్ రిలేటెడ్ టు ద అసోసియేషన్. ఓకే, యునెస్కో. అండ్ దెన్ మూవింగ్ టు థీమ్ కూడా మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ యువర్ విండో టు ద వరల్డ్ అనేది 2023 వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ యొక్క థీమ్ అండి. ఓకే, సో ఇలా ఇంపార్టెంట్ డేస్ నుండి అండ్ యాజ్ వెల్ as ఇది డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ నుండి మీకు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇలా మీరు ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్లో మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, ఓకే, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, సో మళ్ళీ సేమ్ రిపీటెడ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తాయా, లేదంటే అదర్ ఏరియాస్ ఇండైరెక్ట్ వే ఆఫ్ టైప్లో క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ ఎప్పుడు కానీ మీరు కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతే మాత్రమే మీరు కరెంట్ అఫైర్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, అండ్ ఆల్సో ఆల్రెడీ మనకి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో నేను మీకు ప్రీవియస్గా లైక్ మంత్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను, సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, అండ్ ఆల్సో టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా లైక్ ఏషియన్ గేమ్స్ కానివ్వండి, నోబెల్ ప్రైజెస్ సంబంధించి ఇలా టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, సిరీస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా. ఓకే, సో everyone try to follow our classes regularly and also try to share our videos to all other aspirants, okay, and make them benefit through our videos. Thank you guys, we'll be going to meet in the next session. Until then, stay tuned and all the best for your upcoming examinations.